విధంగా. ఎస్ సార్, మీరు చెప్పండి. మేమందరం వెయిట్ చేస్తున్నాం, మా వాళ్ళందరూ ఇక్కడే షూటింగ్ జరిగిందంట, అండ్ మీ దగ్గర నుంచి సినిమా వస్తుందంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండబోతుంది. ఈసారి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని కూడా యాడ్ చేశారు. ఆయన బ్లూ లెన్స్ లో నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోయాం. చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్ అంతా. సో సినిమా గురించి మీరు రాయలసీమలో చెప్పాలంటే ఏం చెప్తారు? బేసిక్ గా నాది రాయలసీమే, తిరుపతి తెలుసు, తిరుపతి దగ్గర నుంచి ఇక్కడ. ఎట్టున్నారన్నా, బాగున్నారా? సో యాక్చువల్గా ఈ సినిమా కొరియన్ కనకరాజు. ఎలా ఉన్నాడు మా కనకరాజు? డాన్స్ ఎలా చేశారు? అదిరిపోయిందా లేదా? ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో, కొరియన్ కనకరాజులో. అండ్ వరుణ్ గారు ఈ సాంగ్ అనుకున్నప్పటి నుంచి అనంతపూర్లో చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ కథ ఈ ప్లేస్లో ఇక్కడ అనంతపూర్కి రిలేటెడ్ కథ. అండ్ వరుణ్ గారు అనంతపురం యాసలో చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇప్పుడు డబ్బింగ్ కూడా ఎరగదీస్తున్నారు. సో త్వరలో మీలో ఒకరిగా కనపడబోతున్నారు వరుణ్ గారు. సో డెఫినెట్గా వరుణ్ గారిని ఈ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. అండ్ వరుణ్ గారు సత్య కామెడీ, అండ్ రితికా నాయక్, తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారికి, యువి క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా షూటింగ్ ఇంత బాగా జరగడానికి కారణమైన మా పాండు గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ వల్ల హ్యాపీగా చేసాం షూటింగ్ అంతా. ఇక్కడ కొట్టాలపల్లి అండ్ పెనుగొండ, ఉరవకొండ, అనంతపూర్ క్లాక్ టవర్లో కూడా షూట్ చేసాం. సో ఇవన్నీ మీరు సినిమాలో రేపు చూడబోతున్నారు. సో ఆగస్ట్ 7th ఎంత బిర్యానీ వస్తే అంత త్వరగా మూవీ ఎంజాయ్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ సాంగ్ ఆల్రెడీ దారి నేను స్పీచ్కే ఫిక్స్ అయ్యారా? క్వశ్చన్స్ లేవా? కొంచెం మాకు కూడా. ఎస్, దారి చూడు దమ్ము చూడు సాంగ్ ఇప్పటికి కూడా అది అందరి ఫేవరెట్. అండ్ ఇప్పుడు కూడా ఈ సాంగ్ అంతే అద్భుతంగా కూడా అనిపించింది. అండ్ అంటే ఎలాగో తిరుపతి వాళ్ళు కదా, మన లొకాలిటీని వాళ్ళందరినీ ప్రజలకందరికీ చూపించాలి ఆడియన్స్ అనే ఉద్దేశమా ఏంటి షూటింగ్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా కథ ఇక్కడ అనంతపూర్ ఈ చుట్టుపక్కల జరిగే కథ. అంటే ఒక కియా ఫ్యాక్టరీ, కొరియాకి రిలేషన్ ఎలా, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ లోకల్ కథ. వరుణ్ గారిని అయితే మేము ఇంత మాస్ బీట్ లో ఇన్ని స్టెప్పులు వేయడం, ఇట్లాంటి అవుట్ఫిట్స్ లో ఆయన అయితే చూడలేదు అసలు. ఇది జస్ట్ శాంపుల్. ఇంకా డైలాగులు, యాక్షన్, అనంతపూర్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, సో అంటే మీ స్పీచ్ ఇంకా అయిపోయినట్టేనా? ఇంకేమైనా మాట్లాడతారా? అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో లేట్ లేకుండా అవర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి